అండి మేమైతే భారీ అవతార్ సెట్ గణేశుడు దగ్గరికి వచ్చాము. ఇది గుంటూరుకి దగ్గరలో ఉంది. ఇక్కడైతే కైలాస పర్వతం దగ్గర శివుడిని ఎట్లాగా ఉంటాడో అని పెట్టారు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా రియల్గా కనపడడానికి తయారు చేశారు. పిల్లలు అది పీకేస్తారని అక్కడైతే ఎంట్రీలోనే బోర్డు పెట్టేశారు. చాలా బాగుంది. పిల్లలు అయితే చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే చాలా రియలిస్టిక్గా అవతార్ సెట్ మొత్తం కూడా వేశారు. గుంటూరుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఫొటోస్ వీడియోస్ తీసుకొని వాళ్ళ పిల్లలతో అంతా చూపించుకొని తీసుకెళ్తున్నారు అనమాట. ఇదైతే చాలా రియలిస్టిక్గా ఉంది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ కానీ అవి కూడా మూవ్ అయ్యేలాగా పెట్టారు. మనకైతే ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీగానే అనమాట. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఎగ్జిట్ ఉంది. విన్నారు కదా సౌండ్స్ ఎఫెక్ట్. అలాగే ఇక్కడ కొన్ని ఏమో మూవబుల్ ఉన్నాయి, కొన్ని ఏమో నాట్ మూవబుల్ అనమాట. అలాగే ఇంత కష్టపడి వాళ్ళు చేసినందుకు చాలామంది వచ్చి చూస్తున్నారు. పిల్లలకైతే పార్క్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చాలాసేపు అక్కడే ఉండొచ్చు. అలాగే స్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ భక్తి రెండు కూడా ఉంటాయి. దీనికోసం ఇంత ఆలోచించి ఎంత ఖర్చు పెట్టినా కమిటీ వాళ్ళకైతే నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత సెట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంట్రీ టికెట్ పెడతారు, కానీ ఇక్కడ ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. మనం 2-3 సార్లు వెళ్ళినా కానీ వాళ్ళు ఏం అనట్లేదు. కాకపోతే రిక్వెస్ట్గా బయట బోర్డు పెట్టారు, దయచేసి కదిలించొద్దు అని. ఎందుకంటే అవి చిన్నది ఊడిపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఎంతో ఆలోచించి చాలా క్రియేటివ్గా న్యాచురల్గా వచ్చేటట్టు ఇక లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఈ థీమ్ మొత్తం కూడా చాలా బాగా చేశారు. డెకరేషన్ టీమ్ అయితే గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా బాగుంది సెట్ మొత్తం. పైన కూడా చాలా బాగా చేశారు. ఫైనల్గా మన గణేష దర్శనం అయితే చేసేసుకోండి మీరు కూడా నాతో పాటు. మట్టి గణపతి అనమాట సార్ కదండి. స్వామివారిని 5 పడగల ఆదిశేషుడితో కలిసి మనకి స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి మట్టి గణేశుడిని చూడడం అనేది. ప్రీవియస్ వీడియోలో కూడా అడ్రస్ అయితే చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకోసం అడ్రస్ చెప్తున్నాను, వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారు అని. అడ్రస్ వచ్చేటప్పటికి నల్లపాడు గుంటూరుకి దగ్గరలో ఉంటుంది. చల్లావారిపాలెం పుట్టాలమ్మ గుడి దగ్గరే అనమాట. పుట్టాలమ్మ గుడి ఉంది, ఆ గుడి పక్కనే ఈ సెట్టింగ్ అంతా కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 6th వరకు ఉంటుంది. 6th స్వామివారి నిమజ్జనం అంట. వీలైన వాళ్ళు ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ అయితే కంపల్సరీ లైట్స్ అనేవి ఉంచుతారు. మేము 3కి అలా వెళ్ళాము. మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఆపేశారనమాట. కాబట్టి ఈవినింగ్ 6కి 7కి అలా వెనక వెళ్తే ఇంకా లైట్స్ ఆఫ్ చేయడం అనేది జరగదు. కాబట్టి పిల్లలు కూడా కొంచెం సేపు అన్నీ కూడా చూస్తారు. నచ్చింది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.